వెల్కమ్ టు జూనియస్ గ్లోబల్. నేను గణేష్. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఒక ఎన్నిక రద్దయ్యేటట్టు కనబడతా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సర్కారు కూడా అదే విధంగా ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించిన ఎలక్షన్ ఏదైతే ఉందో రద్దు చేయాలనే ఆలోచనలో రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దాని మీద 23వ తారీఖు రోజు కేబినెట్ భేటీలో పూర్తి అంశాలను పొందుపరచడానికి కేబినెట్ భేటీ పెట్టడానికి చూస్తూ ఉన్నారట. అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో ఇంకో ద్వారా 2 రకాలుగా వాళ్ళను ఎన్నుకునే విధానాన్ని పెట్టుదా ఉన్నారట. అయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టడం కంటే అందులోనే సర్పంచ్ అభ్యర్థులు ఎంపీపీ అభ్యర్థులు వాళ్ళు కలిసి ఒక మెంబర్ని ఎన్నుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారట. సో ఏంటి దాని మీద మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. మన దిశలో కూడా రాసిండు, ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ రద్దు ఆలోచిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. అంటే రద్దు అంటే ఎలక్షన్ రద్దు ఇక్కడ, కాకపోతే ఆ జెడ్పీటీసీ ఎంపీటీసీ అనే పదవుల రద్దు మాత్రం లేదు. ఒకవేళ అలా పదవులు రద్దు చేయాలి అంటే మాత్రం తప్పకుండా రాజ్యాంగాన్ని వీళ్ళు సవరణ చేయాలా. రాజ్యాంగాన్ని సవరణ చేయాలి అంటే వీళ్ళకి మెజారిటీ పీపుల్ ఉన్నారా? లేరు కాబట్టి ఏం చేయాలి, దాన్ని ఇంకో రకంగా మార్చే ప్రయత్నం చేయాలి. మార్చి ఎలక్షన్ పెట్టకుండా ఎవరైతే సర్పంచులు ఎంపీపీలు ఉంటారో వాళ్ళ ద్వారా ఎన్నుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారట. అయితే వారికి సరైన అధికారాలు బాధ్యతలు లేవనే ఉద్దేశంతోనే రద్దు చేస్తూ ఉన్నారట. ఎంపీటీసీ వల్ల ఏం లాభం? ఆ పోస్ట్ ఉంటే ఎంత, ఊడితే ఎంత? ఆ ఎంపీటీసీ వల్ల ఎవరికి లాభం చెప్పు? అభివృద్ధి చేసి చూడా, జిల్లాలో కనీసం అభివృద్ధిని తీసుకొచ్చి చూడా, కొన్ని నిధులు పట్టుకొచ్చి చూడా. ఏంటి మా అంటే జీతం ఒక 6,000 7,000 జీతం తీసుకొని ఉండు అంతే. ఎంపీటీసీ ఉన్నాడా అంటే ఉన్నాడు అంతే, జడ్పీటీసీ ఉన్నాడా అంటున్నాడు అంతే. వాళ్ళ ద్వారా పెద్దగా ఒరిగేది కూడా ఏం లేదు. సర్పంచ్ ద్వారా ఎంపీపీలతో జడ్పీ చైర్మన్ను ఎన్నుకునే పరోక్ష విధానంపై సమాచారంలో ఉన్నట్టు సమాచారం. సర్పంచ్ ద్వారా ఎంపీపీ, ఇప్పుడు ఎంపీపీ పదవులను సర్పంచ్ ద్వారా ఎన్నుకొని ఆ ఎంపీపీల ద్వారా జడ్పీ చైర్మన్ను ఎన్నుకునే పద్ధతిని తీసుకొచ్చడానికి ట్రై చేస్తూ ఉన్నారట. అయితే ఈ పద్ధతి బాగానే ఉంటుంది, కానీ ఇక్కడ కొంత సందిగ్ధత ఏంటిది అంటే చెప్తా. అధ్యయనం చేయాలని పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు జారీ చేసిరంట. దీని మీద అధ్యయనం చేయండి, ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు కూడా పంపించినట. ఈ నెల 23న కేబినెట్ భేటీలో చర్చ. రాజ్యాంగ సవరణ తప్పనిసరి అంటున్న నిపుణులు. రైట్, నేను ఇంతకుముందు చెప్పినట్టు కదా, ఒకవేళ ఈ ఎన్నికలు రద్దు చేయాలి అంటే రాజ్యాంగ సవరణ తప్పకుండా చేయాల్సిందే. కానీ ఎన్నికలు రద్దు చేస్తారు కావచ్చు, కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ అనే ఒక పదవులు మాత్రం రద్దు చేయలేరు వీళ్ళు. అందుకోసమే ఈ ఎంపీటీసీ అనేది పక్కన పెట్టి ఎంపీపీ ఈ వేలో వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు పరిస్థితుల్లో అసాధ్యం అంటున్న పరిశీలకులు ఇప్పటికే టీడీపీ బీఆర్ఎస్ హయాంలో ప్రత్యామ్నాయాల మార్పుకు చొరవ చూపిన విఫలమైందట. అయితే విషయం అంటే ఇక్కడ కొంచెం సందిగ్ధత ఏంటిది, నేను ఇంతకుముందు చెప్పే ఉంటా. ఇక్కడ సందిగ్ధత ఏంటిది అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ చాలా మంది కార్యకర్తలు ఇప్పుడు సర్పంచ్ దాంట్లో ఓడిపోయి ఎంపీటీసీ జెడ్పీటీసీ వస్తే అందులో నామినేషన్ వేసి గెలుద్దాం, నామినేషన్ వేస్తే మాకు కొంచెం ఆదరణ ఉంటుంది అందులో అని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు చాలా మంది సర్పంచులు ఏం చేసిరు అంటే పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎంపీటీసీకే చూసుకుంటుంటా ఉన్నారు అనమాట. కనీసం ఆ పదవి అన్న దక్కుతుంది, పార్టీ క్యాడర్లో మాకు ఒక బలం ఉంటుంది అని చెప్పి ఎంపీటీసీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ వీళ్ళు ఎంపీటీసీని అనేది రద్దు చేస్తే చాలా మంది కార్యకర్తలు నష్టపోతారు. ఇక్కడ అన్ని పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ప్రధానంగా సరే ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అంటే దాన్ని పక్కన పెట్టు, బీజేపీ అంటే పక్కన పెట్టు. దాని విషయంలో ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఏదో విధంగా నెక్స్ట్ వచ్చే దాంట్లో కంపల్సరీగా వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్, ప్రధానంగా ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్కు చాలా మంది పదవుల కోసం వెయిట్ చేస్తున్న కార్యకర్తలు ఎంతో మంది ఉన్నారు. పదవులేమో తక్కువ ఉండిపోయినాయి, కార్యకర్తలు ఎక్కువ అయిపోయారు. ఇప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్ కనుక పెడితే అందులో పోటీ చేసి ఒక బలమైన క్యాడర్ నిరూపించుకుందామని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళా వీళ్ళు ఎంపీటీసీ జెడ్పీటీసీని రద్దు చేస్తే చాలా మంది కార్యకర్తలు అన్యాయం అయిపోతుంది. వెనుకటి నుంచి అలనాటి రోజుల నుంచి కాంగ్రెస్ జెండా బట్టి మోసే కార్యకర్తలు ఏదో ఒక పదవి తప్పకుండా ఆశిస్తారు. ఇక ఏమున్నాయి పదవులు, ఇక అయిపోయాయి, సర్పంచులు అయిపోయాయి, మున్సిపాలిటీకి సంబంధించిన ఎలక్షన్ అయిపోయాయి, జిహెచ్ఎంసీ అంటే జిహెచ్ఎంసీ పెట్టే ఛాన్స్ ఉన్నది. ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీనే కదా ఇంట్లో ఉన్నది క్యాడర్. ఇక పదవులు ఏమున్నాయి, ఇక అన్ని ఆల్మోస్ట్ ఫుల్ఫిల్ అయినట్టే.
ఇప్పుడు ఈ రెండు రద్దు చేస్తే ఇక పార్టీలో కార్యకర్తగా తిరిగిన క్యాండిడేట్కి పదవి అనేది లేదు. ఇక గదే మళ్ళీ జెండా పట్టుకొని మళ్ళీ 5 ఏళ్ళ దాకా వెయిట్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత ప్రజలు దయదలిసి మళ్ళీ ప్రభుత్వం ఇస్తే వీళ్ళకి ఏమైనా ఛాన్సెస్ ఉంటే ఉంటుంది, లేకపోతే మళ్ళీ ఎవడన్నా పార్టీ భుజం మీద వేసుకొని ముందుకు తీసుకొచ్చి దాన్ని హైలైట్ చేస్తే వానికి పదవి అవుతుందో తెలియదు. అట్లా ఆ విధంగా ఇప్పుడు నడుస్తూ ఉన్నది అనమాట. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గం చూస్తుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ వల్ల పెద్దగా ఉపయోగం లేదని, ఆ వ్యవస్థ ద్వారా ఎన్నికైన వారికి సరైన అధికారాలు బాధ్యతలు లేవని ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యుల స్థానంలో సర్పంచులు ఎంపీపీలు జెడ్పీ చైర్మన్లను ఎన్నుకునే పరోక్ష విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇక్కడ వీళ్ళు మళ్ళా సర్పంచులకే, ఇక్కడ చూడు సర్పంచులకే పవర్స్ ఇచ్చారు. మళ్ళీ చూడండి వీళ్ళ రద్దు విషయం చూసుకున్నట్టయితే ఇలా రద్దు పెట్టినా కానీ సర్పంచులు ఎంపీపీలను ఎన్నుకోవాలన్నట, ఎంపీపీలు జెడ్పీటీసీలను ఎన్నుకోవాలన్నట. అట్లా ఇక్కడ కూడా కొంతమంది చాలా తీవ్రంగా అన్యాయం జరుగుతుంది. ఇక్కడ కొంచెం డబ్బు అనే మహమ్మారి చాలా ఎక్కువ చూపెడుతుంది. ఏముంది భయ్, మనం వ్యవహారిక భాషలో మాట్లాడుకుందాం, నేను ఎవరిని తప్పడతలేను. ఏముంది, సర్పంచ్కి పెద్ద బస్సులోడు పోయి 20 లక్షలు 30 లక్షలు ఇస్తా ఎంపీపీకి ఎన్నుకో అని చెప్తే సర్పంచ్ ఎన్నుకోడా? ఇట్లా ఇప్పుడు సర్పంచులు 30-40 లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. సర్పంచ్ మద్దతు ఇచ్చినాక ఎంపీపీని ఆల్మోస్ట్ ఎన్నుకున్నట్టే కదా. ఇప్పుడు ఎంపీపీలు అయినా కానీ ఏమున్నా 4 కోట్ల 5 కోట్లు నీకు అమౌంట్ సెట్ చేస్తా అని చెప్పి మాట్లాడుకుంటే జెడ్పీటీసీని ఎన్నుకోలేదా? అట్లా కూడా అవుతుంది కదా. ఇప్పుడు అంటే ఇక్కడ డబ్బున్నోనికే ఇక్కడ పదవులు వస్తాయి. ఇక పార్టీ క్యాడర్ మోసి జెండాలు పట్టుకొని నిరుపేద కుటుంబంలో ఉంచొచ్చి ఏదో ఒక పదవి వస్తే ఆ పదవి ద్వారా అంతో ఇంతో కొంచెం డెవలప్ అవుదాము అని చెప్పి అనుకున్న ఆశలు నిరాశలే. ఇగో అట్లాంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాకపోతే దీన్ని ఇలా చేయడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. అయితే ఇప్పుడు ఏం చేసిందంటే ఎంపీపీలు జెడ్పీ చైర్మన్లు ఎన్నుకున్న తర్వాత ప్రభుత్వం ఆలోచిస్తుందా అని చెప్పి మనకు చెప్తా ఉన్నారు. దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సర్కారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు ఆదేశించినట్టుగా సమాచారం. ఈ నెల 23న జరిగే కేబినెట్లో దీనిపై చర్చించినట్టు సమాచారం. ఈ విధానాన్ని ఎత్తివేస్తే ఎంపీపీ జెడ్పీటీసీలకు ఎన్నికల అవసరం లేదని ఆలోచన చేస్తున్నట్టుగా వినికిడి. ఇతర రాష్ట్రాల్లో ఏ విధానం అమలవుతుంది దానిపై పంచాయతీరాజ్ శాఖ అధికారులు సమాచారం సేకరిస్తున్నట్టు తెలిసింది. పంచాయతీరాజ్ ఇచ్చే నివేదిక ఆధారంగా చట్టపరంగా రాజకీయంగా ఇది సాధ్యం అవుతుందా లేదా అనే దానిపై పూర్తి వివరాలు సేకరించడానికే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాలని తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు పరిష్కారం దొరుకుతుందా అంటే పరిష్కారం దొరుకుడు కష్టం. ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే అధికారం ఉంది, రైట్, వీళ్ళకు తప్పకుండా ఉంది. సర్పంచులకు మాత్రం లేదు. దీంతో సర్పంచులు తమకు ఓటు హక్కు కల్పించాలని కోరుతున్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీలు సైతం తమ అధికారాలు ఇవ్వాలని కోరుతున్నారు. మండలాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో తమకు ప్రత్యేక సీటు కేటాయించాలంటూ కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. వీటన్నిటికీ పరిష్కారం ఈ వ్యవస్థ ఎత్తివేయడం ద్వారా కోరుతుందనే అంచనాలు ప్రభుత్వం వచ్చినట్టు సమాచారం, రైట్. ఇంకేంది, ఇప్పుడు ఒకవేళ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ రద్దనే అనుకో, సర్పంచ్లకు డిమాండ్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఇక సర్పంచ్ చెప్పిందే వేదం. ఎందుకంటే ఎంపీపీని ఎన్నుకోవాలి కదా. ఎంపీపీని ఎన్నుకోవాలంటే సర్పంచ్ ఏది చెప్తే అది నడవాలన్నట్టు ఇక ఎంపీపీ అభ్యర్థులు. అప్పుడు సర్పంచ్ అభ్యర్థులకు డిమాండ్ పెరుగుతుంది, వాళ్ళకి ప్రత్యేక స్థానం వస్తుంది. సర్పంచ్ పదవి కూడా రానున్న రోజులలో మంచి డిమాండ్ ఉంటుంది. అట్లా కూడా తయారవుతుంది. ఇక వీళ్ళు డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ ప్రత్యేక స్థానం ఇవ్వాలి మాకు అని చెప్పి డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ కనుక రద్దు అయితే, ఎత్తేస్తే ఆల్మోస్ట్ మీ సీటు మీకు అక్కడ ఉండిపోతుంది. ఇది పక్కా సీటుగా మీ పక్కా సీటు వాల్యూ పెరుగుతుంది. ఇంకా ఇప్పటికో 50-60% మీకు వాల్యూ ఉన్నప్పటికీ ఇంకా దాన్ని అమాంతం 100% పెంచే కార్యాచరణ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరే కదా, సర్పంచులే కదా ఎంపీపీని ఎన్నుకునేది. ఈ సర్పంచులు ఎంపీపీని ఎన్నుకోవాలంటే సర్పంచ్ పదవి పెద్దదన్నట్టే కదా. మీ ఉద్దేశం చూసుకున్నట్టయితే సర్పంచ్ని మించిన వాళ్ళు లేడన్నట్టేగా. ఇక ఒకవేళ సర్పంచ్ గర్రగూరుడు అనుకో, మరి ఎంపీపీ అవుతాడు అక్కడ, అట్లా కూడా నడుస్తుంది. అయితే ఇక్కడ ఎంపీపీలకు కూడా ఇంకా కొంచెం డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయిలో ఎంపీపీని ఎన్నుకుంటే, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయిలో ఎంచుకునే ఎంపీపీలకు ఇంకెంత డిమాండ్ పెరగాలి, ఇంకా ఘోరమైన డిమాండ్ పెరుగుతుంది వాళ్ళకు. ఇక వాళ్ళ కళ్ళు నెతికెక్కుతాయి. ఇక ఎంపీపీలకు ఎంపీపీ అయిండు అంటే ఇక అది కథమే. ఇక ఎందుకంటే జెడ్పీ చైర్మన్ ఎన్నుకుంటున్నాడు. అయినా జిల్లా లెవెల్లో స్థాయి ఒక మంత్రి తర్వాత మంత్రి అనుకోవాలి. జెడ్పీటీసీ అంటే, జెడ్పీ చైర్మన్ అంటే, ఎమ్మెల్యే కంటే
అటేట్ పవర్స్ ఉంటాయి జెడ్పీ చైర్మన్కు. అసొంటోని ఎంపీపీ ఎన్నుకుంటాడు అంటే కంపల్సరిగా ఇక వీళ్ళ కళ్ళు నెతికెక్తి ఎంపీపీని. అట్లా ఉంటుంది కథ. ఇక వీళ్ళను మందలిస్తట్టు ఉన్నది, ఎంపీపీలను మందలించుడు కాదు వాళ్ళది కథ వేరే ఉంటుంది. ఇట్లా అట్లా ఉంటుంది. ఆ వ్యవస్థ రద్దుతో రాజకీయ నిరుద్యోగం. నేను చెప్పినప్పుడు ఏం చెప్తున్నా అంటే ఇదే రాజకీయం, నిరుద్యోగం. అదే సమయంలో రాజకీయంగా వేలాది మంది ఈ వ్యవస్థ గుర్తింపుకు పదవులు కల్పించబోదని అన్ని రద్దు చేస్తే పార్టీలో రాజకీయ నిరుద్యోగం పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీలోనే భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఎంపీటీసీ జడ్పీటీసీ వ్యవస్థను రద్దు చేస్తే పార్టీ క్యాడర్లో వేలాది మందికి ఏ విధంగా పదవులు సర్దుబాటు చేయగలరని, వారికి రాజకీయంగా గుర్తింపు పొందడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని చెప్తా ఉన్నాను. అదే నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు ప్రధానంగా ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థులు స్టిల్ ఇప్పటికీ ఒకవేళ మాకు రిజర్వేషన్ మళ్ళీ ఏమైనా కలిసి వస్తే ఎంపీటీసీకి వేసి పార్టీలో బలమైన క్యాడర్ నేనున్నాను అని నిరూపించుకోవాలి అనే ఉద్దేశంతో కూడా చాలామంది ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉన్నారు. స్టిల్ ఇప్పుడు రిజర్వేషన్లు కలిసి వస్తే వేద్దామనే చూస్తున్నారు నామినేషన్. ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థులు జనరల్లో ఎస్సీలు బీసీలు అందరు పోటీ చేసిరు. ఒకవేళ ఎస్సీ వచ్చిందనుకో, ఎస్సీ అభ్యర్థి ఓడిపోయే ఉంటాడు కదా, ఆయన మళ్ళీ ఎంపీటీసీకి ఇద్దామని చూస్తూ ఉన్నాడు. అలా వేయడం వల్ల వీళ్ళకి కొంచెం గుర్తింపు కూడా వస్తుంది ప్రజలలో. ఇంకోటి, ఒకవేళ ఈ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లో నేను ముందే చెప్పినట్టు ఒకవేళ ఈ రద్దు చేస్తే రాజకీయ నిరుద్యోగం అంటే ఏంది? పార్టీ కార్యకర్తలు జెండాలు మోసుకున్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తీవ్ర అన్యాయం జరిగిపోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైనా కానీ మాకు పదవులు ఏదో రకంగా సర్దుబాటు చేస్తుంది అని ఎన్నేళ్ల నుంచో జెండాలు పట్టుకొని తిరిగిన కార్యకర్తలకు ఇప్పుడు ఇది చేదనుభవం కింద మిగిలిపోతుంది. మమ్మల్ని పార్టీ అన్యాయం చేసింది అనే ఉద్దేశం కూడా వాళ్ళ గుండెల్లో బలంగా నిలిచిపోతుంది. ఇదేందో కర్మ. కానీ కాంగ్రెస్ పార్టీ, నేను నిజం చెప్తున్నా బ్రదర్, కాంగ్రెస్ పార్టీ జెండాకు ఒక్కొక్కడు పిచ్చోళ్ళు అయిపోతారు. ఆ జెండాలో ఉన్న మర్మం ఏంటిదో తెలియదు, కానీ జెండా పట్టుకొని బండ్ల మీద కూర్చొని గర్వంగా పోతారు. ఇట్లా తిండి ఉన్నా తిండి లేకున్నా అది ఏ స్థితిలో ఉండని కాంగ్రెస్ జెండా భుజం మీద ఎత్తిండు అంటే వానికి ఉగ్రరూపం వస్తుందో తెలియదు. కానీ మామూలుగా వాడు ఇప్పుడు మా మంత్రి శ్రీధర్బాబు వచ్చిండు అనుకో, అక్కడున్న పోరాగాన్ని మొత్తం కాంగ్రెస్ జెండా ఎత్తిర్రు అంటే ఎవరి మాట వినరు. ఇవాడ మామూలుగా ఉండదు రచ్చ. అంత ఘోరంగా అట్రాక్ట్ అవుతారు ఆ కాంగ్రెస్ జెండాకు. ఆ జెండాకున్న మహత్యమే అసలు ఉంటుంది కావచ్చు. కానీ నిజంగా ఆ గుర్తుక, ఆ కలర్క, ఆ నాయకులక, ఆ కార్యకర్తలక తెలియదు. కానీ కాంగ్రెస్ జెండా కోసం ప్రాణాలు తీసుకుంటారు, గుండెకాయ కోసుకుంటారు. ఆ జెండా కోసం ఎంతమంది అవినీతిపరు రాజకీయ నాయకులు వచ్చినా, ఎంతమంది గొప్పలు వచ్చినా జెండాకు మాత్రం వాళ్ళు ప్రాణం కూడా వదిలిపెట్టారు జెండా కోసం. అసలు కఠినాత్ములు ఉంటారు కాంగ్రెస్ పార్టీలో, అసలు మేధావులు కూడా ఉంటారు. మళ్ళా జెండా కోసం గుండెకాయ కూడా పోషించేంత అభిమానులు ఉంటారు. ఇప్పుడు మా మంత్రి వచ్చిండు అనుకో కాటారానికి, అని రాగానే జెండాలు పట్టుకొని బండ్లకు కట్టుకొని ఎట్లా పోతాడో ఒక్కొక్కరు తెలుసా. మామూలుగా వాడు వాళ్ళని చూస్తేనే మనకు ఏమనిపిస్తారంటే పోయి నీ కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకోవాలి, నాకు జెండా మెడలేసుకొని తిరగాలి రాబాయి, కాంగ్రెస్ పార్టీలో చోరాలి రాబాయి అనిపిస్తుంది. సేరి అందులో జెండా పట్టుకొని తిరగాలి రాబాయి అనిపిస్తుంది. అట్లుంటుంది అట్రాక్షన్ ఆ కాంగ్రెస్ పార్టీ జెండా. కానీ ఇక్కడ నిరుద్యోగం విషయం చూసుకుంటాం, అది దాని విషయం పక్కన పెడదాం. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక ఈ నిరుద్యోగం ఎప్పటికైనా ఇక కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత తయారవుతుంది ఈ ఎంపీటీసీ జడ్పీటీసీ వల్ల. ఇక రానున్న రోజుల్లో మరి ఏం చేస్తారు ఏందనే మీద చూడాలి. కేవలం ఆలోచిస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం సమాచారం అంతే, ఇంకా దీన్ని ఎత్తేయడానికి ఇంకా జీవోలు పాస్ చేయలేదు, ఏం చేయలేదు, ఇంకా ఏమైతే మొదలు పెట్టలేదు. కానీ ఒకవేళ పెట్టేయడం మాత్రం తెలంగాణలో ఇదో మరో చరిత్రగా మిగిలిపోతుంది. ఇది ఒక వ్యతిరేకత బాగా వస్తుంది ఇక వీళ్ళ మీద. ఎందుకంటే ప్రజలలో పార్టీలు క్యాడర్ను పెంచుకోవడానికి ఎన్నో కష్టపడ్డ కార్యకర్తలు అనగదొక్కడానికే ఇలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు వీళ్ళు ఎంచుకుంటున్నారు. ప్రజలలో మేము పోయి గెలవడానికి వీళ్ళకి ఏమవుతుంది, అది పదవి ఎలా ఉన్నా కానీ మేము ప్రజలలో మమేకమైపోతాం కదా అని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఇక వాళ్ళ మైండ్ అంతా పిచ్చోళ్ళు అయిపోతారు. ఎంపీటీసీ జడ్పీటీసీ వ్యవస్థ రద్దుకు సంబంధించిన పూర్తి అనాలిసిస్. మేలో కొత్త పార్టీ సిద్దిపేట లేదా బోదార్ నుంచి బరిలోకి, నాతో టచ్లో బీఆర్ఎస్ లీడర్లు, ఉద్యమ ద్రోహుల పక్కన కేటీఆర్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. మేలో పార్టీ పెట్టడానికి కవితకు రెడీ చేస్తూ ఉన్నది. ఇక
తెలంగాణ జాగృతి సంబంధించిన ఒక కొత్త పార్టీ కూడా పెట్టేటట్టున్నది. తెలంగాణ ప్రజా జాగృతి టీపీఆర్ ఏమో పెట్టడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయట. ఇది ఢిల్లీలో రిజిస్ట్రేషన్ చేసిర్రా చేయలేదో ఇంకా తెలియదు. మొత్తానికైతే ఢిల్లీలో రిజిస్ట్రేషన్కి అయితే పోయిర్రు. ఇప్పుడు ఏం చేస్తూ ఉందంటే హరీష్ రావు మీద పోటీ చేయడానికి రెడీ అవుతూ ఉన్నది. సొంత పార్టీతోటి బావ మీదనే పోటీ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నది. అయితే ఇందులో మరి మర్దలు పోతే బావ తప్పుకుంటాడా, బావ ఓడిపోతాడా? మరి హరీష్ రావుకు ఓట మెరగని నాయకుడు, మరి ఇంతవరకు ఒక్కసారి కూడా ఓడిపోయిన దాఖలు కూడా లేవు. మరి మర్దలు ఎక్కడ పోటీ చేసి గొడవ పడుతుందా, ఓట్లు చీల్స్తుందా? మరి ఏంటి, ఎలా ఉంటుంది కథ? మరి మర్దల మీద హరీష్ రావు గెలుపొందేనా? కవిత గట్టి టఫ్ ఇవ్వబోతుందా ఎలక్షన్లో? టఫ్ ఇస్తుందా? మరి హరీష్ రావును ఢీ కొట్టగలదా? హరీష్ రావు క్యాడర్ను కూడా ఢీ కొట్టగలదా? వేటెన్సీ చూద్దాం. ఇవా తెలంగాణ ప్రజా జాగృతి పేరు మీద ఒక పార్టీ పెట్టడానికి అయితే సంసిద్ధం చేస్తూ ఉన్నది. రానున్న రోజులలో పార్టీ కూడా వస్తుంది. ఇక మరి మరో షర్మిల లెక్క అవుతుందా? కొత్త పార్టీ పెట్టి కాంగ్రెస్లో, బీఆర్ఎస్లో లేదా బీజేపీలో విలీనం చేయడానికి ఇట్లా ఏమైనా ట్రై చేస్తుందా? ఆంధ్రప్రదేశ్లో ఇట్లా షర్మిలకి ఇట్లనే వచ్చింది. షర్మిల వచ్చి మొత్తం ప్రచారాలు చేసింది, లాస్ట్కు పోయి పట్టుకపోయి కాంగ్రెస్లో విలీనం చేసింది. మరి ఈమె కూడా అదే కాన్సెప్ట్లో ఏమన్నా పోయే ఛాన్స్ కనబడుతుందా? ఏదైనా ప్రజల దృష్టి ఎట్లుంటుంది అంటే బలమైన పార్టీల మీదనే చూస్తారు. ఈ కొత్త పార్టీలు తెలంగాణలో నెగ్గాలి అంటే చాలా టైం పడుతుంది, అట్లీస్ట్ ఒక 20 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి కేసీఆర్ టీఆర్ఎస్ను బలపరచడానికి తెలంగాణలో ఎప్పటి నుంచో కొట్లాడితే ఈ 10 సంవత్సరాలలో ఆయనకు సక్సెస్ వచ్చింది, ముఖ్యమంత్రి అయ్యాడు. మీరు ఇప్పుడు పార్టీ పెట్టి రేపే అధికారం రావాలి అంటే రాదు, ప్రజలు అంతగా నమ్మరు. ఫస్ట్ నువ్వు ఏ పార్టీ పెట్టినా, నువ్వు ఏ సంక్షేమ పథకాలు ఇచ్చినా కానీ నువ్వు తెలంగాణలో కొట్టుకునేటి 3 పార్టీలే, గట్టిగా పోటీ ఉండే పార్టీలు 3 పార్టీలే. ఒకటి కాంగ్రెస్ ఉంటుంది, బీఆర్ఎస్ ఉంటుంది, బీజేపీ, 3 పార్టీలే ఉంటాయి. ఇందులో ఈ 3 పార్టీలలో గట్టిగా బలమైన నాయకులుగా ఉన్న పార్టీలు 2 ఉంటాయి. ఒకటి కాంగ్రెస్, బీఆర్ఎస్. బీజేపీ అంటావా అసలు కరెక్ట్గా అసలు అందులో ఆ పీసీసీ ప్రెసిడెంటే కరెక్ట్ ఉన్నాడు, తెలంగాణ అధ్యక్షుడే కరెక్ట్ ఉన్నాడు. వాళ్ళు రాస్తారోకోలు చేయరు, వాళ్ళు క్వశ్చన్ చేయరు, వాళ్ళు పాదయాత్ర చేయరు, ఎలక్షన్ వస్తానంటే పోటీ చేస్తారు అంతే. అంతే, వాళ్ళు పెద్ద చేసేదే ఉండదు. ఇక మన కాంగ్రెస్లో అయితేనేమో గల్లీ కాల్చి మొదలు పెడితే ఢిల్లీ దాకా లొల్లులే ఉంటాయి. ఇక మన బీఆర్ఎస్లో చూసుకున్నట్టయితేనేమో బీఆర్ఎస్ కార్యకర్త రోడ్డు మీద కూర్చుంటే పెంట అవుతుంది. అట్లాంటి క్యాడర్ కూడా ఉంటుంది. కాబట్టి ఇక మరి హరీష్ రావు ఢీ కొట్టగలదా, హరీష్ రావును దించగలదా, అక్కడ ఎమ్మెల్యే పదవి పొందగలదా? వేటెన్సీ చూద్దాం కవితక్క ప్రభంజనం ఎలా ఉండిపోతుందో.